వెల్కమ్ టు రాజనీతి. బంగారం రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మనం గతంలో లాగా బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి మనకు కావాల్సిన రుణం తెచ్చుకునే అవకాశం ఇప్పుడు లేదు. బంగారం రుణాలు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవసాయం పేరుతో రుణం తీసుకొని వేరే ఇతర వ్యాపారాలకు వాడుకుంటున్నారని ఈ నిబంధన తీసుకొచ్చామని ఆర్బీఐ చెప్తా ఉంది. కానీ ఈ నిబంధన రైతుల మీద, కౌలు రైతుల మీద తీవ్రమైన ప్రభావం తీసుకురాబోతుంది. 2.5 లక్షల రూపాయల లోపు రుణం అయితే ఓకే, గతంలో ఇచ్చినట్టుగా ఇస్తారు, ఎలాంటి ఆంక్షలు ఉండవు. అలాగే బంగారం విలువలో 85% రుణం ఇస్తారు. అదే రుణం 5 లక్షలు దాటితే బంగారం విలువలో 75% మాత్రమే రుణంగా ఇస్తారు. 2.5 లక్షల రుణం దాటితే పాన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంకుకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని విఆర్ఓ దగ్గర తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకుకు సమర్పించాలి. అయితే రుణం రెన్యువల్ని పూర్తిగా నిషేధించారు. గతంలో ఎలా ఉంటుందంటే, ఒకవేళ రైతు రుణం తీసుకుంటే అగ్రికల్చర్ గోల్డ్ లోన్, ఆ పంట నష్టం జరిగితే, దిగుబడి సరిగా రాకపోతే సంవత్సరం లోపు వడ్డీ చెల్లించి ఆ రుణాన్ని రెన్యువల్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు అవకాశం లేదు. రుణం మొత్తం చెల్లించాల్సిందే. కౌలు రైతుల విషయానికి వస్తే, ఇప్పటిదాకా కౌలు రైతు కార్డు లేకపోయినా వాళ్ళకు రుణం ఇచ్చేవాళ్ళు. ఇక నుంచి కౌలు రైతు కార్డు అనేది మస్ట్. అంటే ఒక రైతు, ఒక కౌలు రైతు 25 ఎకరాలు సాగు చేస్తూ ఉంటే 25 ఎకరాలు సాగు చేస్తున్నట్టు కౌలు రైతు కార్డు ఉండాలి. అది లేని రుణం రాదు. మనకి చూస్తే కోస్తా ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పుగోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు వ్యవసాయం మొత్తం దాదాపు 70% కౌలు రైతులే చేస్తున్నారు. వీళ్ళందరికి కూడా కౌలు రైతు కార్డులు లేవు. వీళ్ళలో కేవలం ఒక 25 నుంచి 30% వరకే కౌలు రైతు కార్డులు ఉంటాయి. మిగతా వాళ్ళంతా కూడా కార్డులు లేని వాళ్ళే. కార్డులు లేని వాళ్ళందరికి కూడా ఈ అగ్రికల్చర్ గోల్డ్ లోన్ రాదు. వాళ్ళకి ఆ లోన్ రావాలి అంటే ఇన్ని ఎకరాలు ఇతను కౌలు వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పి విఆర్ఓ దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి బ్యాంక్ అధికారులకు సమర్పించాలి. చిన్న సన్నకారు రైతులకి పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళ అవసరం కూడా, పెట్టుబడి అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి 2.5 లక్షల లోపు రుణం తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు ఉండవు. కానీ ఎక్కువ మొత్తంలో సాగు చేసే సొంత రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా కమర్షియల్ క్రాప్స్ సాగు చేసే వాళ్ళకి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్కి పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. మిర్చి, పసుపు లాంటి పంటలకి చాలా పెట్టుబడి అవుతుంది. వాళ్ళు అనివార్యంగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్లు తెచ్చుకోవాలి. క్రాప్ లోను, గోల్డ్ లోను తెచ్చుకోవాలి. భారీ మొత్తంలో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఈ నిబంధనల కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బంగారం రుణాలు దుర్వినియోగం అవుతున్నాయనే కారణంతో ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ నిబంధనలు ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు, ప్రైవేటు బంగారు రుణ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. రుణ మంజూరును సులభతరం చేసి సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలో పడేస్తుంది. వడ్డీ వ్యాపారులకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది. గతంలో ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకుల మూలంగా ధనవంతులకే లాభం జరుగుతుంది, పేదలకి, రైతులకి ఎలాంటి ఉపయోగం లేదు. రైతులకు రుణాలు ఇవ్వట్లేదనే కారణంతో, రైతులకు ప్రైవేట్ బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదనే కారణంతో 1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేశారు. అప్పటి నుంచి రైతులు క్రమంగా వడ్డీ వ్యాపారుల పిడికిట్లోంచి బయటపడ్డారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం జాతీయ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి క్రాప్ లోన్సో, లేదంటే ఆ పాస్ పుస్తకాలు లేనోళ్ళు, సొంత భూములు లేనోళ్ళు బంగారం పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకుని వ్యవసాయ పెట్టుబడులుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల మూలంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయ రంగం, అలాగే రైతాంగం మీద తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఈ ప్రభావం దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునే అలవాటు దక్షిణాది రాష్ట్రాల్లో రైతుల్లో ఎక్కువగా ఉంది. ఒక వ్యవసాయం అనే కాదు, ఇంట్లో ఏదైనా అవసరాలు వచ్చినా, చిన్న చిన్న అవసరాలు వచ్చినా, లేదా విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం కోసం డబ్బులు తగ్గినా గోల్డ్ బ్యాంకులో పెట్టి రుణం తీసుకునే అలవాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. అసలు రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారమే దేశంలో మంజూరయ్యే బంగారం రుణాల్లో 50% పైగా దక్షిణాదిలోనే 5 రాష్ట్రాలే తీసుకుంటున్నాయని కూడా ఉంది. అత్యధికంగా ఈ బంగారు రుణాల్లో తమిళనాడు వాటా 28.5% ఉంటే, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 13.6%తో ఉంది. కర్ణాటక మూడో స్థానంలో ఉంది 11%తో. దీనికి కారణం ఏంటంటే, దక్షిణాదిలోనే బంగారు రుణాలు ఎక్కువగా ఉండడానికి కారణం దక్షిణాది ప్రజలకు బంగారం కొనే అలవాటు.
మిగతా ఉత్తరాది వాళ్ళతో తూర్పు రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజలు బంగారం ఎక్కువగా కొంటారు. వీళ్ళు దాన్ని ఒక సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. వ్యాపారాలకు, అవసరాలకు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా దాన్నే బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకునే అలవాటు ఇక్కడ ఉంది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల మూలంగా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది వడ్డీ వ్యాపారులను ఎంకరేజ్ చేసే సంస్కృతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అసలే పంట దిగుబడులు తగ్గి రేట్లు కూడా అంతంత మాత్రం ఉన్న పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ రకంగా అదనపు భారం మోపడం సరికాదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిబంధనలను సడలించే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ ఎఫెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.